బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 ఈ రోజు రాష్ట్ర బంధు ఎవరి కోసం, ఎవరి మీద పోరాటం? రాష్ట్ర ప్రభుత్వం పైన మరి కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తుంది కదా, గత ప్రభుత్వం పైన బీఆర్ఎస్ కూడా మద్దతు ఇస్తుంది కదా, కేంద్ర ప్రభుత్వం పైన బీజేపీ కూడా మద్దతు ఇస్తుంది కదా, లేదా న్యాయస్థానాల పైన, లేదా బీసీల ఉనికి కోసమా? ఒకవేళ ఉనికి కోసమే అయితే దయచేసి ఇప్పటికైనా మీ బీసీ జేఏసీ సంఘాలు రద్దు చేసుకోండి. ఇదే ఉనికి కోసం దాదాపుగా 4 దశాబ్దాల నుండి ఆర్ కృష్ణయ్య మొదలుకొని నేటి జాజుల శ్రీనివాస్ గౌడ్ వరకు చాలామంది ఉద్యమాలు చేస్తున్నారు. సాధారణ బీసీ పౌరులకు ఏం దక్కట్లేదు. మీరే ఎమ్మెల్యేలు అవుతున్నారు, మీరే ఎంపీలు అవుతున్నారు, మీరే రాజ్యసభలకు వెళ్తున్నారు, మీరే పార్లమెంట్కి వెళ్తున్నారు. సాధారణ బీసీకి ఏం చెందుతుంది? ఒకవేళ మీరు నిజంగా ఉనికి కోసమే లేదా ఐక్యత కోసమే అని వచ్చి స్పీచ్లు ఇచ్చేటట్టుంటే ఇప్పటికైనా మీరు బంధు పెట్టుకొని మీ పనులు చూసుకోండి. బీసీ నేతలను, బీసీ ప్రజలను దయచేసి ఈ బీసీ వాదంతో మోసం చేయకండి. లేదా పక్కా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము న్యాయంగా ప్రజల వైపే పోరాటం చేస్తాం, ప్రజల కోసమే పోరాటం చేస్తామంటే నిలబడండి, గెలవండి. గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసానికి ఆమరణ నిరాహార దీక్ష చేశాడో ఆ మాదిరి మీరు కూడా దీక్ష చేయండి. యావత్ బీసీ జనాభా మీ వెంట ఉంటారు. కానీ ఏదో ఒక్క రోజు వచ్చి ఈ విధంగా ధర్నాలు చేసి, రాస్తారోకాలు చేసి, బంధుకు పిలుపునిచ్చి ఒక మనిషి జాజుల శ్రీనివాస్ గౌడ్ వెళ్ళేమో రేవంత్ రెడ్డి ఒళ్ళే కూర్చుంటాడు, ఆర్ కృష్ణ పోయే మోడీ సంకల కూర్చుంటాడు. మీరు మీ పదవులు సంపాదించుకుంటే మీ మూటలు వస్తే ఈ బీసీ జనాభా ఏమైనా పిచ్చోలా? దయచేసి ఉనికి పేరుతోటి మాత్రం మీరు ఉద్యమాలు చేయొద్దు. పక్కాగా రిజల్ట్స్ ఫలితం వస్తుందంటేనే ఉద్యమాలు చేయండి. ఈ బీసీ విద్యార్థులను, బీసీ ప్రజల్ని మీ ఎమ్మడి తిప్పుకోండి. అయితే ఈ ఎంటైర్ ఇష్యూ గురించి మా తెలుగు అనాలిసిస్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు 23వ తారీఖు రోజు క్యాబినెట్ మీటింగ్ తర్వాత బయటకు వచ్చి ఎలాగూ న్యాయస్థానాలు ఒప్పుకోవట్లేదు, ఇది చట్టపరమైన బిల్లు కాదు, ఈ జియో నెంబర్ 9 ఆమోదం కాదు, కాబట్టి మాకు బీసీల మీద ఉన్న చిత్తశుద్ధితోటి మేము బీసీలందరికీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% రిజర్వేషన్ కాంగ్రెస్ టికెట్ ఇస్తాము, అదే మాదిరి బీఆర్ఎస్ బీజేపీ కూడా ఇస్తే బాగుంటుందని ఆయన చెప్తాడని మేము భావిస్తున్నాం. ఈ ఎంటైర్ ఇష్యూ గురించి చూస్తున్న వ్యూవర్స్ అందరూ, ఎస్పెషల్లీ తెలంగాణ బీసీ ప్రజలారా, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చూసి స్క్రోల్ చేయకుండా దయచేసి కామెంట్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్రజల ఆకాంక్ష ఏంటి, మళ్ళీ ఒక జర్నలిస్టుగా వీడియో రూపంలో మీ ముందుకు వస్తా. ఇంకా మన తెలుగు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు.